స్థాయిలో చూసుకుంటే అంటే కవిత గారు మాట్లాడుతూ అంటే కొన్ని వ్యాఖ్యలు చేశారు, లేకపోతే సీతక్ గారు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే పార్టీల పరంగా చూస్తున్నారు తప్ప ప్రజలను పట్టించుకోవట్లేదని ప్రధానంగా మాట్లాడుతున్నారు. సో మీరేమంటారంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక గ్రామ సభల్లో నిర్వహణ లోపం ఉంది, అధికార లోపం అంటారా? అసలు ఈ స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి అంటారు? రాజశేఖర గారు, మీకు అట్లాగే గంగాపురం వెంకటరెడ్డి గారికి అట్లాగే కాంగ్రెస్ మిత్రుడు వచ్చినట్టున్నారు ఇప్పుడిప్పుడే. దాంతో పాటు అమ్మా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. బేసిక్ గా నేను ఒక 15-20 ఏళ్ళు గ్రామ సర్పంచ్ గా, వార్డు మెంబర్ గా, మండలాధ్యక్షుడిగా, పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన వాడు చెప్తున్నాను. గ్రామ సభలు నిర్వహణ మంచిది, ఎవరి సూత్రం కరెక్ట్. గ్రామ సభలు ఎప్పుడు నిర్వహిస్తేనే మంచిది, దాని లబ్ధిదారులు ఎప్పుడు అక్కడ జరగాల్సింది. కానీ సమస్య ఏంటంటే తెలంగాణలో సామెత ఉంది రాజశేఖర్ గారు, ఏమనంటే పెడతానంటే ఆశ, కొడతానంటే భయమని. గత సంవత్సరం క్రితం 2023 డిసెంబర్ జరిగిన ఎన్నికలప్పుడు ప్రజలు ఏమాశపడ్డారంటే టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది, అహంకారం అవినీతి రెండు కలగలుపుకొని ఉన్నాయి, వీళ్ళు గద్దెదించాలని నిర్ణయానికి వచ్చినప్పుడు బీజేపీ కాంగ్రెస్ మధ్యన కాంగ్రెస్ కొంచెం మెరుగ్గా కనపడ్డది వాళ్ళకు. అప్పటికి బీజేపీ అప్పటిదాకా బండి సంజయ్ అయినప్పుడు బాగా ఉంటాయి, కానీ ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు అయిన తర్వాత కొంత ఎందుకో మొత్తం మీద ప్రజలు ఏమనుకున్నారంటే దీన్ని ఓడించాలంటే ఏదైనా ఒక పార్టీకి వేయాలి, ఇద్దరికి వేస్తే చీలిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ కలిసిందని భయంతో ప్రజలు నిజంగా కూడా పలుకున్నట్టు కాంగ్రెస్ ఓట్లు ఇచ్చారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే 60 గారి హామీలు వీళ్ళు ఇచ్చారు. ఎన్ని హామీలు ఇచ్చారంటే నేను 6 గ్యారెంటీలు 13 హామీలు 420 నేను అన్నాను, కానీ 13 హామీలు 6 గ్యారెంటీలు. ఈ 6 గ్యారెంటీలు మహిళలకు ఉన్నాయి, యువతకు ఉన్నది, రైతులకు ఉన్నాయి, మనకు బలహీన వర్గాలకు ఉన్నాయి. అట్లా మొత్తం ఇది 6 గ్యారెంటీలు, విద్యకు ఉన్నది, నిరుద్యోగులకు ఉన్నది. కానీ ఇక్కడ ఏమైందంటే 60 గారి హామీలు ఇచ్చినప్పుడు నేను ఈ పని చేయలేరు, మీకు ఆయనే సంక్షేమము అభివృద్ధి అని 2 కాళ్ళు అని చెప్పి సగానికి సగం చేయలేకపోయిండు, మీరు చెయ్యలేరు. మొదటి 5 ఏళ్ళు మంచిగా చూడటం, డెడ్ లైన్ పెట్టుకోమని కూడా ఎవరు చెప్పలేదు రాజశేఖర్. డెడ్ లైన్ పెట్టింది వాటే కదా, మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ పంచాయతీ ఎన్నికలు వస్తాయి కదా, ఎందుకంటే మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ పంచాయతీ ఎన్నికలు వస్తాయి కదా, ఎందుకంటే 2024 పంచాయతీ ఎన్నికలు 2024 జనవరి జరగాల్సింది, జనవరికి అయిపోయింది. మండలాలు జూన్కి అయిపోయినాయి, జూన్కి అయిపోయినాయి. ఇప్పుడు మున్సిపాలిటీ కూడా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, కూడా ఇప్పుడు అయిపోతున్నాయి మున్సిపాలిటీ కూడా. నేనేమంటున్నానంటే చేసిండ్రు, మిగతా చేయాల్సి ఉన్నది సగం. నేను ఆశావాదిని, సగం అయింది సగం గాడే చేసిండ్రు, మిగతా చేయాల్సి ఉన్నది సగం. నేను ఆశావాదిని, సగం అయింది సగం గాడే అనుకున్నాను కొద్దిసేపటికి. సరే పంచపాండవ సామెతలాగా 35,000 కోట్లు పోయినాయి, 31,000 కోట్లు పోయినాయి, బడ్జెట్ 26,000 కోట్లు పోయినాయి, ఆఖరికి 21,000 కోట్లు వచ్చింది. పంచపాండవులు ఎంతమంది అని పంచపడమన్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే రుణమాఫీ సగం తాగినది, సగం అంటే 60% అయింది అనుకోండి, మిగతా 40% కాలేదు. సరే దాని మీద వివాదాలు ఉంటే ప్రతిపక్షాలు ఎట్లా ఇంకటి 30 కూడా కాలేదంట. కానీ ఇక్కడ ఏంటంటే రైతు భరోసా సంగతి ఏంటంటున్నాం. రైతు భరోసా 2 విడతలు బాగుంది అంటే అక్కడి హామీలు ఇచ్చి ఇప్పుడు వాళ్ళ రైతులకు 3-4 హామీల్లో ఒక్క రుణమాఫీ కొంతవరకు అయినట్టే లెక్క. రైతు భరోసా అక్కడే పడుకున్నది, 2 విడతలు బాకీ ఉన్నారు. మొదటి విడతలో వాళ్ళు ఇచ్చిన 15,000లో 2,500 రావాల్సినది. పోనీ మీరన్న 12,000 అయినా 13,000 బాకీ ఉన్నట్టు లెక్క. బీఆర్ఎస్ లెక్క ప్రకారం అయితే 17,500 బాకీ. మనం మామూలుగా లెక్క మీరు ఇస్తారన్న 12,000 రూపాయల కన్నా కూడా 2 విడతలే 12,000, పాతది 1,000, 13,000 ఇవ్వాలి. దీని సంగతి ఇప్పుడు దాకలేదు. అందుకని ఇప్పుడు ఏమి మళ్ళీ ఒక ముద్దతు పెట్టుకున్నారు. మొన్నటి దాకా చూడండి 25 డిసెంబర్ వాయిదా పెట్టుకొని మొన్నటి పోయిన 25 డిసెంబర్. కానీ రామ్మోహన్ గారు అంటే వరుసగా ప్రణాళికలు రచించుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్తున్నారు. దానిలో భాగంగానే 4 పథకాలు అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అంటే ఇక్కడ గ్రామ సభల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త 1 ఇయర్ అయిపోయింది. సరే ఇప్పుడు పుణ్యకాలం కాస్త 5 ఏళ్ళ వీళ్ళు ఎన్నుకున్నారు. 5 ఏళ్ళలో 6 నెలలు లాస్ట్ పోతాయి. సంవత్సరం అంటే ఆల్మోస్ట్ 20-25% పోయినట్టే లెక్క. ఇక ఉన్నది 75%. ఈ 75% ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు. ఇది ఒకటే కాదు, మీకు రుణం రైతులకు సంబంధించిన 3 అంశాలు మొన్నటికి ఏమన్నారు, 25 డిసెంబర్లో 6,000 రైతు కూలీలకు ఇస్తామన్నారు. ఈ ఎంపికే లేదు కదా. ఇప్పుడు లబ్ధిదారులు ఎంపిక లేకుండా ఎట్లా చేస్తామని ఇప్పుడు గ్రామ సభలో గొడవ అయింది ఏంటంటే ఏమవుతుందంటే మీరు 2 సార్లు దరఖాస్తు తీసుకుని ఏమైనాయి, ఇప్పుడు మళ్ళీ దరఖాస్తులు అంటున్నారు, మళ్ళీ పడిపోయినాయి అంటున్నారు. ముఖ్యంగా ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ కార్యకర్తలు తీసుకోవడం సహజం, అదే జరుగుతుంది. కానీ రామ్మోహన్ గారు ఒకటే ఇక్కడ ప్రధానంగా అంటే సీతక్ గారు స్పందిస్తూ ఒక లెక్క కూడా చెప్పారు. ఇన్నుడైన ప్రజలు ఇప్పుడు గ్రామ సభలో గొడవ అదే కారణం. ఇన్నుడైన ప్రజలు అడుగుతున్నారు ఏంటంటే విధి విధానాలు ఖరారు కాకపోవడం వల్ల, సరిగ్గా దానిలో చాలా అంబిగ్విటీ ఉండడం వల్ల అధికారులు ఇబ్బంది పడుతున్నారు. అందుకని చూడండి, ఒకసారి మనకు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఒక ఆయన ఏం మాట్లాడిండు రాజశేఖర్ గారు, ఆయన ఏమంటుండు, మాకు ఏ గ్రామ సభ పెట్టుకుంటే నాకేం పోయింది, నేను ఎమ్మెల్యే టిక్ చేస్తే పైసా వస్తాయి మీకు అంటుండ్రు. బహిరంగంగా చెప్తున్నారు. అది గతంలో టీఆర్ఎస్ వాళ్ళు చేసింది, అది ఏం తేడా లేదు దానికి దీనికి. వీళ్ళు అదే అంటున్నారు, వాళ్ళు వీళ్ళు బహిరంగంగా అనలేదు. మాంసం తింటున్నారు, కొమికలు మెండ వేసుకుంటున్నారు, వాళ్ళు వేసుకోలేదు, అంతే తేడా. వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకున్నారు, వీళ్ళకి వీళ్ళు ఇచ్చుకుంటున్నారు.
అందుకని గ్రామ సభల్లో రైట్ మనకు ఒకసారి ఇప్పుడు రామ్మోహన్ రావు పోయాడు సార్, గ్రామ సభలో నిలబడ్డాడు. నాకు ఇల్లు ఉందా లేదా ప్రజలకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి ఎందుకు ఎంపిక చేయరు? గొడవ అయితే అయింది. ఇప్పటికైనా సరే నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుందంటే, మీరు గ్రామ సభలో ఏ లిస్టు పట్టుకోకండి. గ్రామ సభలో ఫలానా మల్లయ్యకి ఇల్లు ఉందా లేదా, ఇద్దామా వద్దా అని అడగండి. అందరూ అంగీకరిస్తారు. వచ్చినోడికి ఇల్లు, వచ్చినోడికి ముంగిళ్ళు, వచ్చినోడికి లబ్ధిదారులు అని చెప్తున్నారు కదా. 3,500 ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు పాడుపడ్డాయి, వాళ్ళు కట్టాయి. అవి ఇవ్వండి, సంతృప్తి పడతారు. రేపు సరే పంచాయతీ ఎన్నికల కోసం ఏమన్నా ఎన్నికైతే పార్టీలు సన్యాస మండలాలు కావు కదా. రేపు పంచాయతీ ఎన్నికల కోసం మీరు ఇల్లు వంచండి, ఉన్న ఇల్లు వంచండి. వచ్చేది రైట్ రామ్మోహన్ గారు మీ యొక్క విజ్ఞప్తిని స్వీకరిస్తారు. ఇక్కడ మనకి డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు, అంతమంది మాట్లాడదాం పూర్తిగా గ్రామ సభ నిర్వహణకు సంబంధించి. ఎస్ లింగం యాదవ్ గారు నమస్తే. అంటే ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది 6 గ్యారంటీలు, అందులో 4 అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ తరుణంలో గ్రామ సభల్లో అక్కడక్కడ రసాభాస్ చోటు చేసుకుంది. చాలా వరకు ఇందాక మనం మాట్లాడుతూ రామ్మోహన్ గారు కానీ లేకపోతే వెంకటరెడ్డి కానీ కొన్ని సూచనలు చేశారు. రామ్మోహన్ గారు అయితే పూర్తిస్థాయిలో చెప్తున్నారు కొంచెం పారదర్శకంగా నిర్వహించాల్సింది. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదు అన్నటువంటి కొన్ని అంశాలు తెరపైకి తీసుకొచ్చారు. మీరు దాంతో ఏకీభవిస్తారు, ఏమంటారు? ముందుగా గుడ్ ఈవినింగ్ అండి మీకు, అదేవిధంగా పెద్దలు రామ్మోహన్ రావు గారికి, కిషన్ గంగాపురం అన్న గారికి నమస్కారం. డెఫినెట్ గా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజలకు జవాబుదారితనం ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడుల ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సెక్రటరీ నుంచి పరిపాలన జరుగుతుంది. వాళ్ళ 10 ఏళ్లలో కేసీఆర్ చేసినటువంటి విధ్వంసం ఒకవైపు, తెలంగాణ పునర్నిర్మాణం మళ్ళొక వైపు జరుగుతుంది. దాంట్లో భావనే ఇవాళ నిన్నటి నుంచి అంటే 21st నుంచి 24th వరకు ప్రత్యేకించి 4 కార్యక్రమాలు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఇల్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు. సో ఇవాళ దీన్ని